నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. స్పెషల్ అనాలిసిస్లో ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే, ఒక 8 ఏళ్ల పిల్లాడిని గొంతు నులిమి ఒక తోటలో పూడ్చేశాడట ఒక వ్యక్తి. అది కూడా ఎవరో కాదు, స్నేహితుడు. ఎందుకు అంత విఘాతానికి ఎందుకు పాల్పడ్డాడో తెలిస్తే మాత్రం మీరు తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పిల్లలు, మనం దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ అంశంపై స్పెషల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు సమీపంలోని బీట్ 2 మర్రిపల్లి మడుగు ప్రాంతంలోని ఒక తోటలో జరిగింది. ఏం జరిగిందో తెలుసా? అక్కడ తోటకు సంబంధించి 2 కుటుంబాలకు సంబంధించిన 2 ఫ్యామిలీస్ అయితే అక్కడ పనిచేసుకుంటున్నాయి, తోట కాబట్టి. అయితే ఒక కుటుంబంలోనేమో 8 ఏళ్ల బాలుడు ఉన్నాడు, ఇంకో కుటుంబంలో 17 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు చాలా స్నేహంగా, మంచిగా, అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉంటూ బాగానే ఉండేవాళ్ళు. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గరో కానీ ఒకటే ఫోన్ ఉంది. ఫోన్ అండర్లైన్ చేసుకోండి, ఒకటే ఫోన్ ఉంది. ఫోనుకు ఎంత అడిక్ట్ అయిపోయారు పిల్లలు, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం కోసమే ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆ పిల్లాడు, వాళ్ళిద్దరూ గంట సేపటి వరకు ఫోన్ చూసుకుంటూనే ఉన్నారంట, అంతా బాగానే ఉందంట. మరి ఎక్కడ డిస్కషన్ వచ్చిందో తెలియదు. మొత్తానికి డిస్కషన్ అయ్యి ఇద్దరు కొట్టుకునే వరకు వచ్చింది. ఇక కొట్టుకునే వరకు అంటే 17 ఏళ్ల పిల్లాడికి 8 ఏళ్ల పిల్లాడు ఎంత చెప్పండి? కోపంతో ఏం చేశాడు అంటే, గొంతు నులిమేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అయితే తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ అక్కడ ఒకే తోటలో ఉంటారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడు అంటే, గొయ్యి తీసి 17 ఏళ్ల పిల్లాడి బ్రెయిన్ చూడండి ఎట్లా పనిచేస్తుందో, ఒక తప్పు చేసి ఆ తప్పును కూడా కవర్ చేసుకోవటానికి కూడా అదే దాని మీద వీడియోస్ చూసి మరి, అదే ఫోన్ ఉపయోగించి వీడియోస్ చూసి మరి ఆ విధంగా చేశాడు అంటే ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు పిల్లలు అనేది ఒకసారి ఆలోచించండి. గొయ్యి తీసి దాంట్లో ఆ 8 ఏళ్ల పిల్లాడిని ఏమీ తెలియనట్టు పాతి పెట్టేసి కామ్గా వెళ్ళిపోయాడట. అయితే ఈ 8 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లాడు కనిపించట్లేదు అని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏం జరిగిందా ఏంటని ఎంక్వైరీ చేస్తుంటే, అసలు ఇతని మొహంలో కవళికలు, ఆ తర్వాత అవన్నీ గమనించిన తర్వాత, మీ ఇద్దరు ఫోన్ చూశారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందని ఇంకా పోలీసులు ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తుంటే ఇక ఏం చెయ్యాలో తెలియక వాస్తవాన్ని ఒప్పేసుకున్నాడు. ఇలా ఫోన్ దగ్గర మాకు గొడవ అయింది, ఇంకా నాకు పట్టరాని కోపం వచ్చింది, ఆ కోపంతో నేను గొంతు నిలిమి చంపేశాను, ఏం చెయ్యాలో తెలియక భయంతో అదుగో అక్కడ పలానా చోట గొయ్యి తీసి పాతి పెట్టేశాను అని చెప్పేసరికి పోలీసులు కూడా విస్తుపోయి ఆ శవాన్ని బయటకు తీసిన తర్వాత తల్లిదండ్రులు ఒకటే గోల, ఏంటి మేము చేసిన తప్పేంటి, మాకు ఉన్న దాంట్లో మేము బ్రతుకుతున్నాము, ఈ ఒక్క ఫోన్ కోసం ఇంత రగడ చేశారా అన్నట్టుగా తల్లిదండ్రులు అయితే తల్లడిల్లిపోతున్నారు. అయితే ఇక్కడ ఈ బిడ్డ ప్రాణం పోయింది. మరి 17 ఏళ్ల యువకుడి జీవితం ఏంటి అనేది ఆలోచిస్తే అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి జువైనల్ హోమ్కి తరలించారు. చూడండి, ఒక్క ఫోన్ కోసం 2 జీవితాలు బలైపోయాయి. 2 జీవితాలైనా అక్కడ బలైపోయిందంటే ఒక పిల్లాడి పేరెంట్స్ సంగతి ఏంటి, ఇంకో పిల్లాడి పేరెంట్స్ సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి. అంటే మీ తల్లిదండ్రులు మీరు చేస్తున్న తప్పే మీ పాలిట శాపమై కూర్చుంటుందా? నేటి కాలంలో మీరేదో మీ పనుల మీద ఉండి వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లు అప్పచెప్పటం వల్ల చూడండి ఎంత అనార్థం జరిగిపోయింది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా చివరి నాటికి అది తినే ఇది ఎవరికి ఉండాలి? పిల్లలకు ఉండాలి. మరి పిల్లల కోసం మీరు సంపాదిస్తూ పిల్లల్ని ఆ విధంగా వదిలేస్తే వాళ్ళు తినే టయానికి పిల్లలు లేకపోతే మీరు కష్టపడిన కష్టార్జితానికి అర్థం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా పిల్లల్ని సోషల్ మీడియాకి, ఫోన్లకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, మీ పిల్లలకు దగ్గరగా అయ్యే ప్రయత్నం చేయండి అని ప్రైమ్ 9 తరపున అయితే మేము కోరుకుంటూ కావాలనే ఈ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.